శ్రీ గురు గౌరాంగౌ జయత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 16వ శ్లోకము. శ్రీ భగవాను వాచ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘా యురింద్రియారామో మోఘం పార్థ న జీవతి. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞ చక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమే గడుపుతాడు. కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు అని ఈ విధంగా అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు అన్నారనమాట. ఇక్కడ నుంచి మనం టేకవే పాయింట్ ఏమంటే, ఓన్లీ ఇంద్రియ భోగం కోసం ఎవరైతే కర్మలు చేస్తారో అవి అనేవి ఖచ్చితంగా అఫెక్ట్ చేస్తే వాళ్ళనే. ఎలా అంటే వాళ్ళ లైఫ్ అంతా వ్యర్థంగా అయిపోతుంది అని చెప్తున్నారు. అదొకటి. అండ్ ఇంకొకటి, అలా చెయ్యకూడదు అని మనం అర్థం చేసుకోవాలన్నట్టు. సో ఏం చేయాలి అంటే నామ సంకీర్తన, యాజ్ వి ఆల్ నో దట్ ఈస్ వెరీ ఈజీ వన్. అండ్ ఇంకా అంటే మనము యాజ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు డూ ద కర్మాస్ అన్నట్టు. ఏమంటే యజ్ఞాలు, రియల్ యజ్ఞాస్ కూడా చేయొచ్చు అకార్డింగ్ టు ద స్టేటస్ అండ్ స్టేట్స్ ఆఫ్ లైఫ్. ఓకే, బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు డూ ద నామ సంకీర్తన చెప్పమన్నమాట, యజ్ఞం అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కామెంట్లో పెట్టండి, సజెషన్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.